వాళ్ళ సాయంత్రం 6:30 గంటలకు ఇండియాలో కీలక మీటింగ్ జరగబోతుంది. కేవలం అరుదైన అత్యంత కీలకమైన సందర్భాల్లోనే ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపడుతున్న మీటింగ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెంచుతుంది. జనంపై భారం మోపకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కీలక సమయంలో కేంద్ర రాష్ట్రాలు ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్లాలన్న విషయాలపై చర్చించబోతున్నారు. దేశంలో ధరలు పెరగొద్దన్న ఉద్దేశంతో ఇప్పటికే కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించుకోవాలని సూచించే అవకాశం ఉంది. సాయంత్రం 6:30 అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహించనున్నారు. హర్ముజ్ జలసంధి దగ్గర సమస్యల కారణంగా ముడి చమురు, ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించనున్నారు. అటు ఇంధన ధరల పెరుగుదల వల్ల ఎరువులు, ఇతర నిత్యావసరాల రవాణాకు ఆటంకం కలగకుండా చూడటం, ధరల నియంత్రణలో ఉంచడంపై చర్చిస్తారు. ఇక కృత్రిమ కొరత సృష్టించి వస్తువులను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను పీఎం కోరే ఛాన్స్ ఉందంటున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత, అవసరమైతే వారిని వెనక్కి తీసుకురావడానికి తీసుకునే చర్యల గురించి మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునివ్వనున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఎన్నికల కోడ్ కారణంగా ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.